హలో అందరికీ ఈరోజు దోశ బ్యాటర్ ఎలా చేసుకుందామో చూద్దామండి. నాకైతే పెళ్ళి కాకముందు దోశ వేయడం వచ్చు కానీ దోశ బ్యాటర్ రాదండి. పెళ్ళయ్యాక నేర్చుకున్నాను. 3½ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకోవాలండి. రేషన్ బియ్యం అయితే మనకి దోశ బాగా వస్తుంది. అండ్ 1 గ్లాస్ ఆఫ్ మినపగుండ్లు అండి. మినపప్పు కూడా తీసుకోవచ్చు. మినపప్పు అయితే సపరేట్గా నానబెట్టాలండి, కలపొద్దు. అండ్ కొన్ని మెంతులు అండ్ కొంచెం పచ్చిశనగపప్పు అండి కలిపేసి నీట్గా 4 టైమ్స్ అయినా వాష్ చేసుకుంటే మనకు వాటర్ ఇలా క్లియర్గా రావాలి. చూస్తున్నారా, దీన్ని కనీసం ఒక 6 అవర్స్ నానబెట్టాలండి. నానబెడితే మనకి ఇలా వస్తుంది. చూస్తున్నారా, దీన్ని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుంటూ చేసుకోవాలండి. చూస్తున్నారా, ఇంత మెత్తగా చేసుకోవాలి. చేసిన దాన్ని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనకి ఏంటంటే దోశ బ్యాటర్ ఫుల్గా రాకూడదండి. కనీసం ఒక హాఫ్కి వస్తే అది పొంగేసరికి మనకి ఫుల్ వచ్చేస్తుంది. లేకపోతే పొంగిపోయి మొత్తం వేస్ట్ అయిపోతుంది. చూసారా, మార్నింగ్ చూసుకుంటే ఎంత బాగా పొంగిందో. ఎయిర్ బబుల్స్ బాగా ఫామ్ అయి ఉంటే మనకి దోశ కరెక్ట్గా వస్తుంది, క్రిస్పీగా. దాన్ని మంచిగా మిక్స్ చేసుకుంటే ఇలా కొంచెం కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ మనకి తినే తగ్గబట్టి కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం జోరు చేసుకోవాలండి. ఇప్పుడు మనం పెనం ఉంటుంది కదా, పెనంని బాగా హీట్ చేసుకోవాలి. మిక్స్ చేసి చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. పెనం హీట్ చేసుకొని, నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ పెనం కాబట్టి ఆయిల్ ఏం వేయట్లేదు. మీకేమన్నా అంటుకుంటుంది అనుకుంటే ఫస్ట్ ఆనియన్ రుద్దండి కొంచెం ఆయిల్ వేసి. ఇప్పుడు చూడండి, కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి తర్వాతకి దోశ వేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నేను టేస్ట్ చేశాక చెప్తున్నాను. చూసారా, ఇట్లా మా చిన్న పెనం కాబట్టి ఒక 1½ గంట తీసుకున్నాను. మనకి ఏంటంటే మనకి హై ఫ్లేమ్లో ఉండాలి, బాగా హీట్ ఎక్కి ఉండాలి పెనం అనేది. ఇలా మంచిగా ఇలా వేసేసుకొని ఆయిల్ అండి ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ మనకి నచ్చినంత వేసుకోవచ్చు. వేసుకొని టూ సైడ్స్ మంచిగా క్రిస్పీగా, నాకైతే క్రిస్పీగా ఇష్టం అండి, అందుకే కొంచెం పలచగా వేసుకున్నాను. మీకు కొంచెం మెత్తగా కావాలంటే ఇదే పిండిని కొంచెం లడ్డుగా వేసుకుంటే మనకి మెత్తగా వస్తాయి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఎక్కడ విరగని కూడా విరగలేదు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.